హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఆనియన్ సమోసా క్రిస్పీగా చేయడం ఎలాగో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ మైదా పిండి, 1 టీ స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి. వాటర్ ఒకసారిగా పోస్తే పిండి లూజ్ అవుతుందండి. అలా కాకుండా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలండి. 20 మినిట్స్ పక్కన పెట్టి 1 కప్ ఆనియన్, 1 కప్పు అటుకులు తీసుకొని 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి కలుపుకొని 20 మినిట్స్ పక్కన ఉంచుకోవాలండి. అటుకులు మెత్తబయ్యే వరకు పక్కన ఉంచుకొని మనం ముందుగా చేసుకున్న పిండిని ముద్దలుగా చేసుకొని ఇలా చపాతీ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ కట్ చేసి 2 హాఫ్స్ చేసుకోవాలండి. 1 హాఫ్తో మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఈ మిక్చర్ని ఆనియన్ అటుకుల మిక్చర్ని వేసి క్లోజ్ చేసుకోవాలండి. ఎడ్జెస్ మంచిగా అటాచ్ చేసుకోవాలండి, లేదంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు విడిపోతాయండి. విడిపోయి ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుందండి. అలా కాకుండా మీరు ఎడ్జెస్ మంచిగా అటాచ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వలన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇలా అన్నీ చేసుకున్నాక మిగిలిన ఎడ్జెస్ పిండిని తీసాం కదండి, ఆ పిండిని కూడా ఒక బాల్లా చేసుకొని మళ్ళీ చపాతీలా చేసుకొని సమోసా చేసుకోవచ్చండి. పిండిని పాడేయ అవసరం లేదండి. సమోసా అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే కదండి. ఇంట్లో ఒకసారి ఇలా చేయండి. అవుట్ సైడ్ తీసుకున్న దానికంటే మనం చేసుకున్నది హెల్తీ అండి, హైజీనిక్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి చేయండి. ఇలా అన్ని సమోసాలు ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సమోసాలు వేసుకోవాలండి. సమోసాలు లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే విడిపోతాయండి, లోపల సరిగ్గా ఉడకాయండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా నేను వేయిస్తున్నప్పుడు ఒక సమోసా విడిపోయిందండి, సరిగ్గా ఎడ్జెస్ అడ్జస్ట్ చేయనట్టున్నాను. అలా విడిపోయిన సమోసాని నేను ఏం చేశానో వీడియోలో చెప్తానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని తీసుకుంటే సమోసా రెడీ అండి. లాస్ట్కి నేను ఆ సమోసాని ఇలా ఒక గరిటెలో ఉంచి వేయించానండి. విడిగా వేస్తే విడిపోయి అందులో ఉన్న స్టఫ్ అంతా బయటకు వస్తుందని ఇలా గరిటెలో వేసానండి. ఇలా వేయించినా కూడా కొంచెం స్టఫ్ బయటకు వచ్చిందండి. మీరు ఇలా విడిపోకుండా చూసుకోండి. అదే ఆయిల్లో పచ్చిమిర్చి వేయించుకున్నానండి. పచ్చిమిర్చి వేయించేటప్పుడు జాగ్రత్త అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.